హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నానండి. దానికి తగ్గ ఎండుమిరగాయలు తీసుకున్నాను. మంట ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. మంట తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి. అన్నిటిని గిల్లేసి ఒక ప్యాన్‌లో వేసి అస్సలు ఆయిల్ వేయకుండా ఆ హీట్ మీదే మీరు వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. అలా వేయించేసుకున్నాక మీరు మామిడికాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. రోలు శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసి అసలు తడి అనేది ఉండకూడదు. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరగాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేయాలి. ఇది ఒక 2, 3 రోజులు కానీ, ఒక వారం రోజులు కానీ నిల్వ కూడా ఉంటుందండి. అసలు ఆయిల్ తగలకూడదు. ఇవి అంత తొందరగా అయితే నలగవు. కొంచెం టైం పడుతుందండి. దీంట్లోనే కొంచెం మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. యాడ్ చేసుకుంటూ నూరుకుంటూ ఉండాలి. అలాగే మీరు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఒక 2 పీసెస్ యాడ్ చేసుకుంటూ నూరుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేయకూడదు. అలా మెత్తగా నూరుకుంటూ ఉండాలండి. మనం మామిడికాయ ముక్కలు వేసుకొని నూరుకుంటేనే ఆ ఎండుమిరగాయ తొక్కులు అవి కూడా మెత్తగా అవుతుందన్నమాట. దాంట్లోనే మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటూ నూరుకుంటూ ఉండాలన్నమాట. ఈ రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా మెత్తగా బాగోవండి. కొంచెం కచ్చా పిచ్చాగా ఉంటేనే మనం తినగలం. ఆ నోటికి ఆ పళ్ళకు కూడా తగులుతూ ఉంటుంది ఆ పులుపు అనేది. ఇలా నూరుకుంటే సరిపోతుందండి. ఇంకా తీసేసుకోవడమే. మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపుకి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి వేయంగానే చిటపటలాడతాయండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాలండి ఎర్రగా.
అలా కొంచెం వేగాక దాంట్లో మీరు కరివేపాకు కూడా వేసేసుకోండి, మంచి వాసన వస్తుంది. తర్వాత మీరు నూరు పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవడమే. అలా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుంటే చాలు. మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలాగా. అంతేనండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. ఎవరికైనా నోరు బాగోకపోయినా తినాలనుకున్న పుల్ల పుల్లగా బాగుంటుందండి, కారం కారంగా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.